ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ప్రశాంతంగా వండుకోవడం. చెప్పు. అలాగే ప్రాక్టీస్ అవుతాను. నెత్తి నిండా అప్పులు పెట్టుకుని ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? అప్పులు మీ అందరూ నేను చేసిన అప్పులనైతే చూస్తున్నారే గాని అవి ఎందుకోసం చేశానో, ఏ అవసరం కోసం చేశానో ఒక్కరైనా అడిగారా? లేదు రే, అనుకున్నంత అందంగా ఈ జీవితం ఏం లేదురా. ఒక్క ఇన్సిడెంట్ చాలు నిన్ను జీరో చేయడానికి. అది నా లైఫ్ లో రానే వచ్చింది. అందుకే ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నా. నువ్వెలా ప్రశాంతంగా. నేనెవరికి సమాధానం చెప్పుకోని అవసరం లేదురా. నేను తప్పు చేసి ఉంటే ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. ఏం జరిగినా నా మంచిగా అనుకుంటాను. వంతున అప్పు చేయడం వల్ల నాకే మంచి జరిగిందని నేను అనుకుంటాను. ఏం జరిగినా